హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఒకటుందండి. అదేమంటే ఈరోజు మా వైఫు లేక లేక ఒక యూట్యూబ్ వీడియో అప్‌లోడ్ చేసిందండి. ఆ వీడియో తను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి. అయినా హౌస్ వైఫ్ అంటే ఏం సర్కిల్ ఉంటుంది చెప్పండి? వాళ్ళ పేరెంట్సు, మా రిలేటివ్స్ తప్ప ఇంకెవరు ఆ వీడియో చూడరులే అనుకునింది. బట్ అది అనుకోకుండా అది 500 వ్యూస్ దాటిపోయింది. ఆ ఆనందంలో తనకి ఏం చేస్తున్నానో అర్థం గాక మమ్మల్ని అందరిని పార్క్‌కి తీసుకొచ్చిందండి. ఇంక పార్క్ అంటే పిల్లలు గమ్మున ఉంటారా చెప్పండి? వాళ్ళ ఆనందానికి అసలు హద్దే లేకుండా పోయింది. పార్క్‌లోకొచ్చాక చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. ఒకరి తర్వాత ఒకరు. అరే! నేను నేను ఫస్ట్ ఎక్కుతానని మా చిన్నోడు లేదు నేను ఫస్ట్ ఎక్కాలని పెద్దోడు. ఈ విధంగా ఆడుకుంటా ఉన్నారు. అసలు ఈ థాట్ తనకెందుకొచ్చిందంటే, ఎప్పుడు తను 4 గోడల మధ్య కొంచెం మూడీగా ఉండేది. అలా ఎందుకుంటావు, ఎప్పుడు సెల్ నొక్కుతూ ఉంటావు గదా! ఆ సెల్లులో అందరూ ఏం జేస్తున్నారు చూడు, వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నువ్వు గూడా 4 వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉండు. బాగా టైమ్ పాస్ అయిపోతది. అంటే దాన్ని తను ఇది టైమ్ పాస్‌గా తీసుకోలేదండి. చూడండి మొబైల్ తీసుకొని వీడియోలు తీస్తూనే ఉందింకా. ఫస్ట్ వీడియోతోనే ఇంక అంత బూస్టప్ వచ్చేస్తే ఎవరు ఆగుతారు చెప్పండి? ఇంక చూడాలి మరి ఈ జర్నీ ఎక్కడి వరకు వెళ్తుందో. ఇదిలా ఉంటే మా వాళ్ళు జూడండి, పైకెక్కడం, దూకడం అసల ఆళ్ళ ఎనర్జీ ఎక్కడ గూడా డ్రాప్ అవ్వట్లేదు. అసలు వాళ్ళు ఎంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి ఒక రీజన్ అయితే ఉందండి. రీజన్ ఖచ్చితంగా ఉంది. మీ పిల్లలు గూడా ఇంత హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే నేనొక సీక్రెట్ చెప్తాను. ఎందుకంటే నేను మా పిల్లలకి అదే ఇస్తున్నాను కాబట్టి. ఆ సీక్రెట్ మాత్రం ఇప్పుడు చెప్పను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూడండి మా వాడు చిన్నవాడు యూకేజీ చదువుతున్నాడు. వాడు చూడండి ఎంత పైకెక్కాడో చూడండి. ఎక్కేసాడు. బట్ అక్కడ కొద్దిగా భయపడుతున్నాడు. ఇంక నేను వెళ్లి వాడిని పట్టుకొని సపోర్ట్ ఇచ్చేసరికి మళ్ళీ ముందరకొచ్చాడు. చూడండి ఆ ఫేస్‌లో స్మైల్ చూడండి. ఆ హ్యాపీనెస్ చూడండి. పేరెంట్స్‌కి ఇంగంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? ప్రతి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు బావుంటే చాలనే బతుకుతారు. బట్ కొన్ని మనం డబ్బులతో కొనలేనివుంటాయి ఇలాంటివి. పిల్లలకి ఇలాంటి సంతోషం ఇవ్వడం కంటే పేరెంట్స్‌కి ఇంకేం కావాలి చెప్పండి? చూడండి వాడు చూడండి ఎంత పైకెక్కాడో. అక్కడ దాకా ఎక్కేసాడు. ఇంక తర్వాత దిగాలంటే వాడికి భయమేస్తుంది కిందకి చూసేసరికి. అరే! నాకే తెలియకుండా ఇంత పైకెక్కేసానా అని. అంతే చిన్న పిల్లలకి ఎదిగేటప్పుడు నాన్న తోడు గావాలి అంటారు గదా! అది నాకు ఈరోజు అర్థమైంది. చూడండి. అసలు వాళ్ళకి ఎవరు పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఎంతెంత పైకి ఎక్కుతున్నారు చూడండి. ఈ పార్క్ అయితే చాలా బావుంటదండి. హ్మ్. చాలా అంటే చాలా బావుంటది. పిల్లలకి ఈవినింగ్ టైమ్స్‌లో చాలా మందొస్తారు. కొన్ని వందల మందొస్తారు. మా ఊర్లో ఉన్న మాక్సిమం పీపుల్ అంతా ఇక్కడే గ్యాదర్ అవుతుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్‌తో వచ్చి టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇంకొంతమంది చాలా వరకు స్నాక్స్ తెచ్చుకొని ఇక్కడే తింటూ ఉంటారు. బట్ ఎక్కడ గూడా చెత్త అనేది పడేయరండి. ఎందుకంటే చెత్త పడేయడం వల్ల ఆ పార్క్ కూడా ఏదో ఒక రోజు చెత్తలాగా తయారైపోతుంది. తర్వాత ఎవరు అక్కడికి రాలేరు గదా! అందుకని ఎవరికి వారు బాధ్యతగా మా ఊరు వాళ్ళు చాలా మంచివాళ్ళు గాబట్టి, ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఆ చెత్తనంతా స్నాక్స్ తినిన కవర్‌లన్నీ ఎత్తి నీట్‌గా డస్ట్‌బిన్‌లో వేసేస్తారు. చూడండి పార్క్ ఎంత నీట్‌గా ఉందో. ఈరోజు ఒక బెస్ట్ మెమరీలాగా గుర్తుండిపోతుందండి మాకు. ఎందుకంటే రెగ్యులర్‌గా పార్క్ వస్తుంటాము. బట్ ఈరోజు రావడానికి ఇదొక స్పెషల్ రీజన్ అనమాట. మేము ఎంజాయ్ చేయడానికైనా, మా పిల్లలు ఎంజాయ్ చేయడానికన్నా ఈరోజు ఒక రీజన్ దొరికింది మాకు. ఇంక ఇవన్నీ ఆడుకున్న తర్వాత మా వాడు ఎనర్జీ అయిపోయింది చూడండి. ఎక్కాడు గానీ దిగలేక గమ్మున కూర్చున్నాడు. చేతుల్లో నొప్పెడుతున్నాయి డాడీ అంటున్నాడు. ఇంక సరే మెల్లిగా దిగాయి నాన్న అని చెప్పాను. ఇంక దిగాక ఇంక మా వోడు చిన్నోడు ఇంక ఆకలేస్తుంది డాడీ అంటున్నాడు. ఇంక సరే అని మేము వచ్చి పానీపూరి బండి దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి మా వాడు దహి పూరి తింటున్నాడు. మా ఆవిడొచ్చేసి మసాలా పూరి తింటుంది.
ఇక మీదట కూడా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. పర్వీన్ వీలాగ్స్ ఈ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్